ఒక నిజమైనటువంటి దైవ విశ్వాసి. ముస్లిం అంటే దైవ విశ్వాసిని అర్థం కదండి. దైవానికి సమర్పణ చేసుకున్నవాడు, దైవానికి విధేయత చూపించేవాడు, దైవానికి లొంగి జీవితం గడిపేవాడు. ఇతన్ని అరబీ పరిభాషలో ముస్లిం అని పిలుస్తారు. ఏమండి, నిజమైనటువంటి దైవ విశ్వాసి ఎవరు అంటే తన నోటితో కానీ తన చేతితో కానీ ఇతరులకు బాధ కలగకుండా మసులుకునేవాడు, దైవం వారించినటువంటి విషయాలకు దూరంగా ఉండేవాడు. ఇతడు ముహాజిర్ అంటే దైవ మార్గంలో వలస వెళ్ళిపోవడాన్ని హిజ్రత్ అంటారు. హిజ్రత్ అంటే దైవ మార్గంలో మనకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, ఇక్కడ దైవారాధన కూడా చేయనివ్వకుండా పీడిస్తున్నటువంటి పరిస్థితి, పీడనకు తట్టుకోలేక వేరొక ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉంటుందో, శాంతి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వలస వెళ్ళిపోవడాన్ని హిజ్రత్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో హిజ్రత్ జరిగింది. మక్కా నగరంలో ఆయనను నీళ్ళు లేకుండా చేసేశారు, రాచి రంపాన పెట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో ప్రవక్త వారు దూరంగా ఉన్నటువంటి మదీనాకు వలస వెళ్ళిపోయారు. దీన్ని హిజ్రత్ అంటారు. ఆ హిజ్రత్ చేసే వ్యక్తిని ముహాజిర్ అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, నిజమైనటువంటి విశ్వాసి ఎవడు అంటే తన మాటల ద్వారా తన చేతల ద్వారా పొరుగువాడు సురక్షితంగా ఉండేవాడు. పొరుగువాడు ఇతని మాటలు ఇతని చేతల ద్వారా సురక్షితంగా ఉంటాడు, ఇతని మాటల ద్వారా చేతల ద్వారా ఇంకొకరికి హాని కలిగించాడు. ఇటువంటి వ్యక్తి నిజమైనటువంటి ముస్లిం, నిజమైన దైవ విశ్వాసి. మహాశిలారా, ఇటువంటి బోధనలు ఉన్నప్పుడు అన్యాయంగా మరొకరిని చంపమని, లేకపోతే మరొకరి యొక్క హక్కులు కొలగొట్టమని, మరొకరిని బాధించమని ఎలా చెప్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇస్లాం ధర్మము ఈ విధంగా చెడు ప్రచారానికి లోనవుతుంది కదా. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, అసలు నిజంగా వాస్తవంగా ఉందా లేదా అని చెప్పేసి. ఈ రోజున సోషల్ మీడియా, ఆన్లైన్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏది కూడా సీక్రెట్ ఏది కూడా కాదు. ఖురాన్ మీకు అవైలబుల్గా ఉంది, ఓపెన్గా చదవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు కావచ్చు, అదేవిధంగా ఆయన జీవిత చరిత్ర అవైలబుల్గా ఉంది. సరే, ముస్లింలు రాసినటువంటి దానిపై మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అనుకూలంగా రాసుకుంటారు అని న్యూట్రల్ రచయితలు ఉన్నారు, వారు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. క్యారెన్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక బ్రిటిష్ రచయిత రాసినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర ఉన్నది, దాన్ని చదవండి. ఈ విధంగా న్యూట్రల్ రచయితలు రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి, అది చదవండి. అయితే చదివి అప్పుడు ఒక అభిప్రాయానికి రండి తప్పించి వాట్సాప్ న్యూస్లు చూసి, వాట్సాప్ మెసేజ్లు చూసి ఒక అభిప్రాయాన్ని కల్పించుకోకుండా దానివల్ల మీరు పాపని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. దైవం మిమ్మల్ని కూడా విడిచిపెట్టాడు. జాగ్రత్త మహాశిలారా. ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసే చూపుకు జవాబు చెప్పుకోవాలి, చేసే టైపింగ్కు జవాబు చెప్పుకోవాలి, చేసే ప్రతి షేర్కు కూడా మనం జవాబు చెప్పుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.